శివయ్య తండ్రి వెళ్ళొస్తాను నాయనా. ఈవేళ ఏమో రష్గా ఉన్నది గుడి అంతా చూడండి. ఆటోలు చూడండి ఫుల్ పెట్టున్నాయి బారుని. చాలమ్మ తల్లి, వెళ్ళి వస్తానమ్మా. జై వీర హనుమాన్కి జై. అగో అవతల గోంగూర చెట్లులాగా వచ్చేసింది. గోంగూరే. రాత్రి వర్షం పడింది. ఇలా చూడండి. ఆ తుక్కు ఆ హోల్ దగ్గర ఆగిపోయినట్టుంది. నీళ్ళన్నీ ఆగిపోయినాయి. నీగో తుక్కు ఇక్కడ ఆగిపోయింది. ఇవి ఎంత మటుకు అయ్యిందండి? అయినయ్యా కబోర్డ్స్. కొంచెం లోతుగానే వచ్చు. ఇవేమో ఇలా షెల్ఫ్లు ఇలాగా. ఓకే అండి. ఇంకా ఇదేంటంటే వేస్ట్ వేసుకోవడానికి సింక్ కింద. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మొన్న 6 అరటి చెట్లు పడిపోయినాయి కదండి ఇక్కడవి. మొన్న గాలి వానకి 6 అరటి చెట్లు పడిపోయినాయి. 6 బతికేసినాయండి. ఈ మధ్య గాలి వానకి 6 అరటి చెట్లు పడిపోయినాయి అని చెప్పి కూడా వీడియో పెట్టాను కదండి. అందులో ఒకదానికి అరటి గెల కూడా ఉన్నదండి. పీపుల్లాగా ఉన్నాయి. అవి పని చేయవన్నమాట. కొట్టించేసాము. అయితే అవి అంత ఎత్తు, ఒక 3 అడుగుల ఎత్తు వరకు ఇరిగిపోయిన మేర కొట్టించేసాం. ఎందుకంటే కపి లేడు, నరసమ్మ కదండి కొట్టింది. దిగువ వరకు కొట్టలేక ఆ ఇరిగినవన్నీ కొట్టేసింది అనమాట. చక్కగా మళ్ళీ వాటి పైనుంచి చిగుర్లు వేసుకుంటూ ఇదిగోండి అరిటాకులు అన్నీ వచ్చేసినాయి. 6 చెట్లు బతికేసినాయండి. 6 చెట్లకి కూడా చక్కగా లేత ఆకులు వేసుకుంటూ వచ్చేసరికి భలే సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు అరటి చెట్లు పడిపోయిన రోజునండి లిటరల్లీ కళ్ళమటి నీళ్లు తిరిగినాయండి. అంటే ఆ బాధ ఉంటుంది కదా మనకి. అప్పుడు ఏమనుకున్నానంటే నేను ఓన్లీ ఒక 6 అరటి చెట్లు పడిపోయినందుకే నేను ఇంత బాధపడితే రైతులు అకాల వర్షాలు పడితే వాళ్ళు ఇంకెంత బాధపడతారు. ఒక విధంగా మరి ఇది చిన్నపాటిదే కదా, వాళ్ళ బాధ ముందు చూసుకుంటే అలా సర్ది చెప్పుకున్నానండి. కాకపోతే ఇప్పుడప్పుడే కాయటానికి గెలలేమీ లేవండి. ఉన్న అమృతపాణి గెల కూడా రెడీ అయిపోతే కోసేసామన్నమాట. పిట్టలు తినేస్తున్నాయని ఇంకా కొత్త గెలలు వేసుకొస్తేనే అరటి గెలలు వస్తాయి అనమాట. కానీ 6 చెట్లు పోతే 6 చెట్లు బతికినాయి కదా, చాలా చాలా సంతోషంగా అనిపిస్తోందండి. ఏమండి 6 చెట్లు పోయినందుకే అంత బాధపడ్డాను. అసలు ఇలా అకాల వర్షాలు ఇటువంటివి పడినప్పుడు రైతుల పరిస్థితి ఏంటా అని అనిపించింది అనమాట. కానీ ఇక్కడికి వస్తే అండి జీవ వైవిధ్యం కనిపిస్తుందండి. రకరకాల పక్షులు అనమాట. అసలు కొంగలైతే ఎన్ని కనిపిస్తాయో, అవి ముక్కుతో పుల్లలు అవి తీసుకుని వెళ్ళి గూడు కట్టుకుంటూ ఉంటాయి అనుకుంటండి ఆ చెట్ల మీదకి. అట్లానే పాలపిట్టలు ఎక్కువ కనిపిస్తాయి. కాకులు విపరీతంగా ఉంటాయండి. ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటానికి కారణం ఒకటి నాకు చెప్పారు. దాని గురించి పూర్తి వివరం తెలుసుకుని మీకు తెలియచేస్తానండి. అలానే పాలపిట్టలు ఉంటాయి, చిలకలు ఉంటాయి, ముంగీసలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ముంగీసలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా రకరకాల జీవులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ జీవ వైవిధ్యం నాకు ఇక్కడ చాలా బాగా కనిపిస్తుందండి. మేస్త్రి గారు వచ్చారు, ఏయో కావాలని తెచ్చుకోవటానికి వెళ్ళారు. సరే, రాత్రి పడిన వర్షానికి
ఆ సిమెంట్ బస్తా కూడా తడిచిపోయి ఉంటుంది. అదిగో వాటర్ అంతా ఉన్నాయి కదా, చీపిరది తడిచున్నదిగా పడే ఉంటుంది. అండ్ అసలు వర్కర్స్ మెటీరియల్ ఎందుకు ఎక్కువ తెప్పిస్తారో అర్థం కాదండి. వర్క్ చేయించడం ఇబ్బంది కాదండి, అసలు ఆ పనులకి అలా ఎక్కువ మెటీరియల్ తెప్పించేసేస్తూ ఉంటారు. రాత్రి పడిన వర్షానికి చూడండి, ఇక్కడ ఇసుకుంది, ఇక్కడ కంకర ఉంది, మళ్ళీ ఎగస్ట్రా ఒక కంకర ట్రాక్టర్ ఇసుక తెప్పించారనమాట. దేనికి అంటే ఆ గట్టు కట్టడానికి అనమాట అండి, ఆ బేస్మెంట్ కోసం. ఆ బేస్మెంట్కి అంత అవసరం ఉండదు కదా, ఇప్పుడు అక్కడ కుప్పలాగా వేసేసాము, అదంతా మిగిలిపోయిందండి. ఇప్పుడు ఇది సర్దించాలంటే ఇవి తీయాలి, ఇవి వాడేయచ్చు కదా, ఇక్కడ ఇసుకుంది, ఇక్కడ కంకర ఉంది, ఇది వాడచ్చు. అలానే ఈ పోల్స్ అయినా మన దగ్గర కంకర ఇసుక అవి వాడుకున్నారనమాట. మీరు కట్టుకునేటప్పుడు ఇస్తానులేండి అని చెప్పి, అవి సరిపోయాయి కదా. అబ్బాయి అవి చాలవండి, కంకర ట్రాక్టర్ ఇసుక తెప్పించాల్సిందే అన్నారు. అవి ఎలా మిగిలిపోయినాయండి. ఇప్పుడు అవి మిగిలిపోయినందుకు కాదు, అవి అడ్డుగా ఉన్నాయండి అక్కడ. ఇటు వీళ్ళ ఏయో గడ్డో లేకపోతే లారీలో ఏయో ఒకటి వెళ్తూ ఉంటాయి కదా, అడ్డుగా ఉందండి అది తీయించండి అని అంటున్నారు. నేను ఎక్కడ వేయాలండి అవి తీసి? ఇప్పుడు ఈ మట్టిని సర్దించాలన్నా ఇది కూడా ఖాళీ చేయాలి అంటే ఒక్కొక్క పని మరి వర్కర్స్కి లెక్క తెలియదా లేకపోతే ఏంటి అన్నది మనకు అర్థం కాదండి. ఆ చిన్న బేస్మెంట్కి అంత కంకర అంత ఇసుక పట్టదని వాళ్ళకి తెలియదా? మనకే చూస్తుంటే మనకే అర్థమైపోతుంది కదా, వాళ్ళకి తెలియదా ఏంటండి? ఇదిగోండి, రాత్రి వర్షం పడింది కదా, నీళ్లు చూడండి ఎంత నీళ్ళు అలాగా ఆగిపోయి ఉన్నాయి. అదే ఈ మట్టి అంతా సర్దించేసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు, నీళ్ళు నిలబడేవి కాదు, మట్టి కూడా చక్కగా అణిగిపోయేది, బాగుండేది. ఇప్పుడు దీన్ని మట్టిని సర్దించడానికి ఏంటంటే అడ్డు ఈ కంకరను ఇసుక, ఈ కంకర ఇసుక తీసి ఇక్కడ వేయించి ఈ మట్టి అంతా కూడా ఇక్కడ మట్టి ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా సర్దించి మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ కంకర ఇసుక ఈ ఇటుకలు ఇవన్నీ ఉపయోగించి లోన ఏమన్నా ఉపయోగించాలి. మరి పడైలేం కదండి. ఇవ్వండి తలపోటు పనులు తీసుకొచ్చేస్తుంది అనుకోండి, కానీ పనులు జరిగేటప్పుడు ఇవి ఇలానే ఉంటాయండి. అబ్బో, చెప్పులంతా బురద అంటేసింది, బరువుగా అయిపోయినాయండి చెప్పులు. మనకేముందండి, కాలువ ఉంది కదా, ఆ కాలువలో కడిగేద్దాంలేండి చెప్పుల్ని. చెప్పుల నిండా లప్పిడంటిందండి బురద. ఈ బురదనంతా ఇక్కడ వదిలించుకోకపోతే చెప్పులు తెగిపోతాయి. మీరు విషయం గమనించారండి, కాలవంతా కూడా ఈ లక్ష్మీ కమలాలు అంటాం కదా, అవి ఉన్నాయి మొత్తం. ఇదివరకు ఈ లక్ష్మీ కమలాల్ని లక్ష్మీ తామరలు అంటారు, లక్ష్మీ కమలాలు అంటారు. అంటే పువ్వులేం పూయదండి, అది ఉండటమే ఇట్లాగా ఒక కమలం పువ్వులాగా ఉంటుందన్నమాట. నా స్నేహితురాలు రమా గారి దగ్గర నుంచి తెచ్చుకుని తొట్లో వేసి పెంచేదాన్ని పాత ఇంట్లో, మీకు గుర్తుండే ఉంటుందండి. ఇప్పుడు చూడండి అసలు మొత్తం పంట కాలువ నిండా లక్ష్మీ కమలాలే, తెల్ల కలువలు ఉంటాయి, అలానే తూడు ఎక్కువ ఉంటుంది, మెట్ట తామర ఎక్కువ ఉంటుందండి. ఆ వైలెట్ పువ్వుల గుత్తులు ఉన్నాయి చూడండి, వాటిల్ని మెట్ట తామరలు అంటారనమాట. అసలు అప్పుడు ఆ లక్ష్మీ కమలాల కోసం ఎంత వెంపర్లాడి ఎంత జాగ్రత్తగా తొట్లో వేసి పెంచేవాళ్ళమా. ఇప్పుడు అసలు మొత్తం కాలువ నిండా అయ్యే ఉండేసరికి భలే గమ్మత్తుగా అనిపించిందండి. ఇదిగోండి, వైలెట్ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయండి. ఇదంతా కూడా మెట్ట తామర పువ్వులు అనమాట. అవేమీ వినాయక చవితికి మాత్రమే వాడతారు. ఇక్కడ ఇదంతా చేలు కదండి, ఇక చేలు ప్రారంభం అవుతాయి, పంటలు అవి ప్రారంభం అవుతాయి. ఈసారి పంటలు మాత్రం స్టార్టింగ్ నుంచి అంటే విత్తనాలు జల్లే దగ్గర నుంచి చూద్దామండి.
నేను అది మీకు కూడా చూపిస్తాను వీడియోలో. అంటే మనం తినే ఆహారం ఎలా పండిస్తున్నారు అనేది తెలుసుకోవటం కూడా బాగుంటుంది కదండి. పంటలు స్టార్ట్ అయ్యే నాటికి బహుశా ఇక్కడికి వచ్చేస్తామనే అనుకుంటున్నానండి. అవన్నీ కూడా ఈ ట్రిప్పు దగ్గర నుంచి చూడాలి అని అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తానులేండి. హాయ్ అండి. పాపారావు గారు మన మాజీ సర్పంచ్ గారు, ఈ గొరకనమూడి సర్పంచ్ గారైన శివాజీ రాజా గారు, అలానే ఈ ఎక్స్ సర్పంచ్ గారు పాపారావు గారు, వీరందరూ కూడా అండి చాలా హెల్పింగ్గా ఉన్నారండి. ఏమంటే గ్రామాల్లోకి రావటం, అక్కడ ఉండాలనుకోవటం అది చిన్న విషయం కాదండి. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. అంటే మనకి సహకారం అందించే వాళ్ళు ఉంటే మనం హ్యాపీగా ఈజీగా ఇలాగ కట్టుకోవచ్చు, కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందండోయ్. ప్రస్తుతానికైతే అందరూ హెల్పింగ్గా బాగున్నారండి. కాకపోతే చిన్న చిన్నవి అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా, అదనమాట నేను అనేది. కొంచెం ఈ మట్టి ఇదంతా చదును చేసేసి ఈ తొలకరి పడే టైం కల్లా సిద్ధం చేసుకుంటే చక్కగా మొక్కలు అవి వేసుకోవచ్చు అని అనుకుంటున్నా. ముందు మెష్ అయితే కట్టాలండి. ఆ మెష్ అయినా రావట్లేదు. ఇక్కడ మెష్ కట్టాలి, అవతల ఆ గోడ కట్టాలి. 2 అన్నీ కూడా ఆయనకే ఇచ్చేసింది. మనం బేస్మెంట్ మాత్రమే ఏసి అప్పచెప్పేదనమాట అండి. బేస్మెంట్ అయిపోయింది కదా, ఫోన్ చేసి చెప్పాము ఆయనకి. చెప్తే మెష్ రావాలమ్మా, వచ్చినప్పుడు నేను చేయించేసేస్తాను పని అని అన్నారు. ఎంత మీకు 1 డేలో అయిపోతుంది అని చెప్పారు. మెష్ వేయించిన తర్వాత అప్పుడు ఈ మట్టి అంతా సదిరించి కంకర, ఇసుక, ఇటుకలు ఇవన్నీ కూడా సర్దించి అప్పుడు మొక్కలు వేసుకోవాలన్నమాట అండి. కొంచెం పనే ఉన్నదిలేండి. కాకపోతే పర్ణశాల పని మాత్రం అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వడ్రంగి పని ఒక 2 డేస్ ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత ఒక రౌండ్ కలర్స్ వేయిస్తే మొత్తం వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయినట్లేనండి. ఇదిగోండి వచ్చినప్పుడు ఫుల్గా వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు నీళ్ళు లేవు చూసారా, ఆ అడ్డు తీసేశారనమాట అండి మా వారు. ఇందులో నీళ్ళన్నీ కూడా ఇంకుడు గుంటలోకే వెళ్ళిపోతాయండి. మనకి డాబా దగ్గర అంటే ఆనంద నిలయంలో ఎలా కట్టించుకున్నామో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే కట్టించామండి. మురుగు నీరు కానీ వేస్ట్ వాటర్ కానీ ఏది బయటికి వెళ్ళదండి, అన్నీ ఇంకుడు గుంటలే. కొబ్బరికాయ ఒకటి పడినట్టుంది, మన చెట్టుదే. తీసుకెళ్దాం. మనం కూడా అలా జెండా పెడదామండి. ఆ జెండా చూడండి అండి, బాగుంది కదా. పోల్స్ వేసిన తర్వాత స్వామి దగ్గర ఓ జెండా పెడదాం మనం కూడా. మన వెంపు కాలువ ఇంకా తూడు అది తీయలేదండి, అందుకని ఇలా తూడుతోటి నిండిపోయి ఉన్నది, లేకపోతే నీట్గా ఉంటుంది. నా చెప్పులు కంటినట్టు అంటేసింది. ఇగో టైర్లకు చూడండి. అరే ఇంటికి వచ్చేసామండి. ఈవినింగ్ మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉన్నదనమాట. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.